అత్తయ్య, అమ్మవేలికి ఇంకుందేంటి? అడ్డంగా దొరికిపోయినట్టున్నానేమో. ఇప్పుడెలా? పవన్ గారు, మీరేంటిక్కడ? కొత్తిల్లు, కొత్త కారు, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. దీనంతటికి కారణం మా బాస్ చరణ్ గారే. నాకెందుకో కొద్దిగా అనుమానంగా ఉందండి. వీటన్నిటి వెనుక మీ బాస్ స్వార్థం ఉందేమోనని. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ అయ్యో సార్. నమస్తే అండి. ఏమైంది బాబు? ఏం లేదండి, సడన్ గా జాబ్ పోయింది. దాంతో నాకున్న ఫెసిలిటీస్ అన్నీ పోయాయి. ఇంటి రెంట్ బాకీ ఉన్నాను. ఓనర్ వచ్చి గొడవ చేశాడు. ఏదో విధంగా సగం డబ్బు కట్టినా కూడా కుదరదంటున్నాడండి. ఇప్పుడు నా పరిస్థితి అగమ్యగోచరంగా ఉందండి. అయ్యయ్యో, ఈ విషయం మా అమ్ములకి తెలుసా? లేదండి. మరిప్పుడెక్కడుంటావు? అసలేవరు మీది? మాదిదే ఊరండి. మరి మీ కుటుంబం? నాకెవరూ లేరండి. ప్రస్తుతం ఈ రోడే నాకు ఇల్లు, నా కుటుంబం. సరే బాబు, నాతో పట్రా. ఎక్కడికండి? రా చెప్తాను. అమ్మయ్యా, నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే ఉంది. రా బాబు. రా బాబు. లోపలికి రా బాబు. అమూల్య, అమ్మా అమూల్య, నువ్వు కూర్చో బాబు. పర్లేదండి. పవన్ గారు, మీరా? సడన్ గా ఇలా వచ్చారు? కూర్చోండి. చేతిలో బ్యాగ్స్ ఏంటండి? ఏదైనా ఊరెళ్తున్నారా? అదేం కాదమ్మా, ఈ బాబు ఉద్యోగం పోయిందంట. రెంట్ కట్టలేదని ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయించాడంట. మనకు తెలిసిన అబ్బాయే కదా అని నడ్రోడ్డు మీద నిలబడి ఉంటే నేనే జాలిపడి తీసుకొచ్చానమ్మా. ఎలాగూ మన అవుట్ హౌస్ ఖాళీగానే ఉందిగా, అక్కడుంటాడని. అమ్మా, ఒకసారి లేరా? నువ్వు ఎక్కడే ఉండి బాబు. అలాగేనండి. ఏంటమ్మా? అది కాదమ్మా, మనకి ఇల్లు చరణ్ గారిచ్చారు. ఆయన పర్మిషన్ లేకుండా మనకి తెలిసిన వాళ్ళని ఇంట్లో ఉండనిస్తే బాగుంటుందంటావా? చెప్పాను కదమ్మా, అతని పరిస్థితి చూసి జాలనిపించింది, అందుకే తీసుకొచ్చాను. నువ్వు జాలిపడి తీసుకొచ్చావమ్మా, కానీ ఏంటి అమ్మ కూతుర్ల గుసగుసలో? సరే ఉండు, చరణ్ గారికి కాల్ చేసి పర్మిషన్ తీసుకుంటాను. అమ్మో, వీళ్ళేంటి నాకు ఫోన్ చేస్తున్నారు? ఫోన్ వైబ్రేషన్లో ఉంది కాబట్టి సరిపోయింది. హలో. సారీ సార్, సండే రోజు కూడా మీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాను. అమూల్య, మీరెప్పుడు నాకు ఫోన్ చేసినా అది నాకు డిస్టర్బెన్స్ కాదు. చెప్పండి. ఏం లేదు,
నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. లీవ్ ఏమన్నా కావాలా? ఆహా, అబ్బే కాదు సార్. మరేంటో చెప్పండి. పవన్ అని నాకు తెలిసిన ఆయనకి సడన్ గా ఇల్లు వాకిలి లేకుండా పోయింది. మన ఇంటి దగ్గర అవుట్ హౌస్ ఖాళీగా ఉంది కదా, అందులో ఆయన్ని ఉంచాలనుకుంటున్నాను. అందుకు మీ పర్మిషన్ కావాలి సార్. అయ్యో అమూల్య, అది మీ ఇష్టం. ఈ మాత్రం దానికే నాకు ఫోన్ చేసి అడగాల? అది మీ ఇల్లు, నిర్ణయం తీసుకోవాల్సింది కూడా మీరే. చాలా థ్యాంక్స్ సార్. ఎలాగూ మీ నాన్నగారు మీ ఊర్లోనే ఎక్కువగా ఉంటారన్నారు కదా, అవుట్ హౌస్ లో ఎవరైనా ఉంటే మంచిదేలేండి. థ్యాంక్ యూ సార్. సరే అమూల్య, ఉంటాను. అలాగే సార్, బాయ్. ఎస్. ఏమన్నాడమ్మా మీ బాసు? చెప్తాను పదమ్మా. సరే పద, ఆ బాబు వెయిట్ చేస్తూ ఉంటాడు. సారీ పవన్ గారు, ఇలా పక్కకి తీసుకువెళ్లి మాట్లాడానని ఏమీ అనుకోకండి. ఈ ఇల్లు మా బాస్ చరణ్ గారు ఇచ్చింది కదా, మిమ్మల్ని అవుట్ హౌస్ లో ఉంచడానికైనా ఆయన పర్మిషన్ తీసుకోవాలని మా బాస్ కి ఫోన్ చేశాను. ఈ ఇంటికి సంబంధించి ఆయన పర్మిషన్ లేకుండా నేనేమీ చేయనండి. నువ్వు చాలా గ్రేట్ అమూల్య. నీలాంటి వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. అది నీకు ఇచ్చే హక్కు ఉన్నా కూడా నా పర్మిషన్ తీసుకోవాలన్న నీ సంస్కారానికి నా జోహార్లు. ఇంతకీ మీ బాస్ ఏమన్నారండి? ఒప్పుకున్నారా? లేదండి, మా బాస్ పర్మిషన్ ఇవ్వలేదు. అమూల్య ఏంటి ఇవ్వలేదంటుంది? నేను పర్మిషన్ ఇచ్చాను కదా. ఆ అవుట్ హౌస్ ఎవరికి ఇవ్వకూడదు అన్నారండి. అమూల్య ఏంటి ఇలా మాట్లాడుతుంది? నేను అసలు అలా అనలేదు కదా. ఇలా ట్విస్ట్ ఇస్తుందేంటి? నేను మీకు ఇల్లిచ్చింది మీ కుటుంబానికి మాత్రమే కాని మీకు తెలిసిన వాళ్ళందరికీ కాదు అని కూడా అన్నారండి. మీకిలా చెప్పడం నాకు చాలా బాధగా ఉంది. ఐఎమ్ సారీ. రే చరణ్, చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ అమ్మాయి మనసుకు దగ్గరవ్వాలన్నా, నీ మనసు ఆ అమ్మాయికి దగ్గరవ్వాలన్నా ముందు ఆ అమ్మాయికి నువ్వు దగ్గరవ్వాలరా. ఆ అమ్మాయి ఉన్న చోట నువ్వుండాలి, నువ్వున్న చోటే ఆ అమ్మాయి ఉండాలి. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావడం లేదురా. ఒరే పిచ్చోడా, కాస్త బుర్ర పెట్టి విను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఏదో ఒక విధంగా ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి దూరిపో. దూరిపోయి నెమ్మదిగా ఆ అమ్మాయి దృష్టి నీ మీద పడేలా చేసుకో. దాంతో అమ్మాయి నీకు దగ్గరవటం ఖాయం. కానీ ఎలారా? వెరీ సింపుల్. అందుకు ఒక్కటే ప్లాన్. ఒరే పార్థు, నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారమే అంతా చేశాన్రా. వాళ్ళమ్మ భానుమతి గారి కంట్లో పడి ఇక్కడి వరకు వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే అంతా రివర్స్ గా జరుగుతోందిరా. మీ బాసు నువ్వు చెప్పినట్టే వింటాడు కదమ్మా. నిజమే అమ్మా, కానీ ఈ విషయంలో మాత్రం వినట్లేదు, అస్సలు ఒప్పుకోలేదు. అంటే అమూల్యకి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదన్నమాట. అనవసరంగా ఏవేవో ఊహించుకొని ఎంతో కష్టపడి నటన నేర్చుకుని ప్లాన్ చేసి ఇలా వస్తే ఏంటి ఇలా అయింది? అమ్మో, ఇల్లు ఇవ్వడం లేదని నేను ఫీల్ అవుతున్నానని అమూల్యకి అస్సలు తెలియకూడదు. ఇక్కడ కూడా ఓవరాక్షన్ చేయాలి. మీ బాస్ మీ మాట కాదనరని చాలా మంచోడని ఫోన్ చేశారు. ఆయనే వద్దంటే మీరు మాత్రం ఏం చేస్తారులేండి. టేక్ ఇట్ ఈజీ. నాకు ఇల్లు ఇవ్వలేకపోతున్నారని మీరేం ఫీల్ అవ్వకండి. నేను చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాను. మీరు అలాగే తీసుకోండి. మరి మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఎక్కడో చోట అడ్జస్ట్ అవుతాలేండి. వస్తానండి. వస్తానండి. మంచిది బాబు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగదారి నిలుచుందిలే.
ఆగండి. ఏంటండి? మీరు చాలా గ్రేట్ అండి. చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. అసలు మా బాస్ అలా అనలేదండి. మిమ్మల్ని అవుట్ హౌస్ లో ఉండమన్నారు. మరి అలా ఎందుకు చెప్పారు? ఏం లేదండి, మీలో నాకు నచ్చిన క్వాలిటీస్ లో టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం ఒకటి. నేనలా మాట్లాడితే మీరు ఈజీగా తీసుకుంటారా లేదో అని అనుకున్నాను, కానీ మీరు ఈజీగానే తీసుకున్నారు. ఆ స్పోర్టివ్నెస్ ని మీ నుంచే నేర్చుకోవాలండి. ఎప్పుడైనా మీలాంటి పరిస్థితులు మాకు కూడా రావచ్చు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ అండి. అయ్యో, ఈ మాత్రం దానికే సారీ ఎందుకండి? నేను కూడా కంగారు పడ్డానమ్మా. మా చరణ్ గారు చాలా మంచివారమ్మా, పొరపాటున కూడా అలా అనరు. లోపలికెళ్ళండి, అవుట్ హౌస్ చూద్దరు గాని. అలాగేనండి. నేనిప్పుడే వస్తాను. అమ్మా, నువ్వు తీసుకెళ్ళు. పద బాబు. నేను తీసుకుంటానండి. పర్వాలేదు. రా బాబు. రా బాబు. ఇదే బాబు మా అవుట్ హౌస్. చాలా బాగుందండి. నీకెప్పుడు ఏది కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు బాబు. అలాగేనండి. పవన్ గారు, ముందు మీరు కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. సరే, మీరు కాఫీ తాగి రెస్ట్ తీసుకోండి. ఓకే అండి. రామ్మా. ఎస్. చెప్పరా. నీ ప్లాన్ చాలా బాగా వర్కౌట్ అయిందిరా. కానీ ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదురా, చాలా గట్టిదిరా. నన్నే టెస్ట్ చేసిందిరా. బాస్ గా నా పర్మిషన్ కోసం ఫోన్ చేస్తే నేను ఓకే అన్నాను. కానీ ఆ అమ్మాయి నా దగ్గరకొచ్చి మా బాస్ ఇవ్వొద్దన్నాడని చెప్పిందిరా. నేనెంత షాక్ అయ్యానో తెలుసా? తర్వాత గానీ చెప్పలేదురా మా బాస్ ఒప్పుకున్నాడు అని. ప్రేమ ప్రయాణంలో వేసే అడుగుల్లో ఇలాంటి టెస్ట్లు ట్విస్ట్లు చాలా చాలా ఉంటారా. ఆ థ్రిల్ ని అనుభవించమనే నీకు నేను ఈ ప్లాన్ ఇచ్చింది. చాలా థ్యాంక్స్ రా. ఓకే, ఆల్ ది బెస్ట్. నీ లవర్ ని లవ్ లో పడేలా చేసుకో. ఓకేరా. బాయ్. బాయ్ రా. మేడం, యుగో మీరు అడిగినవి. నువ్వు వెళ్ళు. అలాగే మేడం. ఏంటి వసుంధరా, ఎందుకవి? చెప్తాను. ఇదేంటో తెలుసా? ఈ మందుని నీ బాడీలోకి ఎక్కిస్తే ఏమవుతుందో తెలుసా?
నీ బాడీ అంతా నొప్పులతో నరకం చూస్తా. ఆ నరకం కూడా నువ్వు లోపల అనుభవిస్తా. ఆ బాధ నువ్వు ఎవ్వరికి చెప్పుకోలేవు. ఒకవేళ నీ కొడుకొచ్చి ఏంటమ్మా అలా ఉన్నావని అడిగినా కూడా నువ్వు చెప్పుకోలేవు. నరకం అనుభవిస్తావే, నరకం. నాకు నా మొగుడికి చూపించిన నరకానికి ప్రతీకారమే ఇది. ఏం చేస్తున్నావు వసుంధర? ఇప్పుడు ఆ ఇంజెక్షన్ మా చెల్లెలు శకుంతలకి ఎక్కిస్తావా? అలా మాట్లాడుతున్నారేంటి? వద్దా? వద్దా? మందింకా చాలా ఉంది. ఇంజెక్షన్లోకి ఇంకొంచెం ఎక్కువ తీయమంటున్నాను. ఓ అంతేనా? సరే. వదినా, చెల్లెమ్మా, ఈ కుంతల సంస్థానాధీశురాలు ఈ శకుంతల నన్నే చిత్రహింసలు పెట్టాలని చూస్తారా? క్షమించుతున్నా. ఏవే, నా మొహానికి నల్లటి చారలు రాస్తావా? నా చెవుల్లో హెడ్ ఫోన్ పెట్టి స్పీకర్స్ లో సౌండ్ ఎక్కువ పెట్టి నా చెవుల్లో రక్తం కారేలా చేస్తావా? కుంకుడు రసంలో కారం పొడి కలిపి నాతో తాగిస్తావా? నీ పెళ్ళం ఇంజెక్షన్ చేస్తుంటే సీసాలో మందు ఇంకా ఎక్కువ తీయమంటావరా నువ్వు? చెల్లెమ్మా, అబ్బో, అమ్మో, అబ్బో, అబ్బో, అమ్మో, నన్ను క్షమించు చెల్లెమ్మా, నన్ను క్షమించు చెల్లెమ్మా, ఇంకెప్పుడు చెయ్యను. ఈ శకుంతల దగ్గర క్షమాపణలు ఉండవని తెలుసు కదా. అక్షింతలే, రక్తాక్షింతలే. అమ్మో, 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 అమ్మో. అమ్మో, వచ్చేస్తుంది, పరిగెత్తు పరిగెత్తు. అమ్మో, దొరికితే చంపేస్తుంది. ఇది మామూలు మనిషి అవుతుందని కళ్ళ కూడా అనుకోలేదు. మనం ఎక్కడికెళ్ళా వచ్చి చంపడం ఖాయం.
వల్ల కాదయ్యా. నా వల్ల కూడా కాదు. అమ్మో, కాని పరిగెత్తు, లేదంటే చచ్చిపోతాం. పరిగెత్తు. ఎక్కడో చూసినట్టుంది. అంటే మొహాన్ని పిండుంటే అన్ని ఫేస్లు ఒకేలా ఉంటాయి కదండి.